ఒక టైంకి బుల్లితెర అనేది ప్రతి ఇళ్లల్లోని ఉంటుంది అని అంటే, లేదండి మీరు ఇంత పెద్దవారు, మీరు చెప్పినప్పుడు నేను ఎలా చేయకుండా ఉంటాను అని చెప్పి ఈటీవీ ఇనాగ్రేషన్ టైం నుంచి ఈటీవీలో బిగినింగ్లో, అంటే ఇప్పుడు అంటే మరి నాకు అడ్మినిస్ట్రేషన్ తెలీదు ఎవరు, అంటే ఆ బిగినింగ్ టైంలోని దగ్గర దగ్గర నేను 5-6 ప్రోగ్రాంలు నాకు రామోజీరావు గారు కానీ సుమన్ గారు కానీ అలాట్ చేయడం జరిగింది. గుమ్మగుమ్మలు కానీ, రాగలహరి కానీ, పెప్సీ యువర్ చాయిస్ కానీ, అగ్నిసాక్షి కానీ, మెగా సీరియల్ కానీ, ఇవన్నీ కూడా రామోజీరావు గారి దీంతోనే అప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. కవిత గారు, ఈ బుల్లితెర సంచలనం అనే చెప్పొచ్చా? ఈటీవీ ప్రారంభం నిజంగా ఒక రకంగా అంటే చాలా మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పించింది చాలా రకాలుగా. ఇప్పుడు మళ్ళీ ఎంత అప్డేట్ అయింది, రియాలిటీ షోలు కూడా కొత్తగా ప్రారంభించారు. మీరు చెప్తున్నట్టుగా సినిమా అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ న్యాయ నిర్ణేతలుగానో లేదంటే ఆర్టిస్టులుగానో రాణిస్తున్న సందర్భం ఎట్లా అంటే నిజంగా ఒక రకంగా చాలా గొప్పగా ఇది చాలామందికి ఉపాధి కల్పించిన అవకాశంగానే మనం భావించాల్సి వస్తుందా? మామూలు నటీనటులకే కాదండి, నాకు పేర్లు చెప్పడం ఇప్పుడు అంత సబబుగా ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా డౌన్ ఫాల్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆయన చేయూతనిచ్చి వారికి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఒక వర్క్ గా కానీ ఒక ఎలాబరేటెడ్ వేగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు అనేది అది జగమెరిగిన సత్యం అండి. ఇది కాదనడానికి లేదు. చాలా చాలా రామోజీరావు గారు చాలా ఫోకస్ గా ఉంటారు. చాలా మందికి ఆయన లైఫ్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది చెప్పినట్టుగా అంటున్నారు. చాలా పెద్దవాళ్ళకి కూడా డౌన్ ఫాల్ లో ఉన్న వాళ్ళకి ఆయనది చాలా మంచి మనసు అండి. ముఖ్యంగా ఏంటంటే నలుగురికి సాయపడాలి అనే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సీరియల్స్ తీసేటప్పుడు కూడా మాకు చాలా ఇదిగా రిస్ట్రిక్షన్స్, సెన్సార్ అనేది టీవీకి లేదు, మీకు తెలుసు. కానీ ఈటీవీలో సెన్సార్ ఉంటుందండి. ఈటీవీలో స్క్రిప్ట్ లో సెన్సార్ ఉంటుంది, డైలాగ్స్ లో సెన్సార్ ఉంటుంది. మేము వర్క్ చేసేటప్పుడు కూడా మా అపీరియన్స్ లో కూడా సెన్సార్ ఉంటుందండి. చేసే ఏదైనా సీరియల్స్ అవన్నీ చూసారంటే చాలా బాగుంటాయి, న్యాచురల్ గాను ప్రజలకి రీచ్ అయ్యేలాగా ఉంటాయి. ఈ రోజు నాకు మీకు తెలియదు, నాకు అష్టంగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు. ఏమో మరి ఇంత పెద్ద ఇండస్ట్రీలో అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ అని అంటే వరల్డ్ వైడ్ నోన్. అది ఎవరండి, ఎవరి ఐడియా చెప్పండి? రామోజీరావు గారు. మనకి హాలీవుడ్ వెళ్ళి తీసుకునే బదులు ప్రతి ఒక్కటి మనం ఇక్కడే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఎంత చక్కగా మనకి రామోజీ ఫిలిం సిటీలో లేదండి. ఇంత గొప్పగా రామోజీ ఫిలిం సిటీని ఆయన చేయడం జరిగింది. ఇది ఏమో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదండి. చాలా చాలా పెద్ద షాక్ ప్రతి ఒక్కరికి. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. వెరీ ఎమోషనల్, ఏమనుకోకండి. అంత గొప్ప వ్యక్తిని నేను లాస్ట్ మంతే ఆయనకి ఫోన్ చేసినప్పుడు అంటే నాకు అపాయింట్మెంట్ కావాలి అని అడిగినప్పుడు ఈ నెలలో ఇస్తాము, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ నెలలో ఇస్తాము అన్నారు వారితో. చాలా బాధగా ఉందండి, చాలా వారిన ఆత్మకి. కానీ మళ్ళీ అలాంటి వాళ్ళు పుడతారో లేదో నాకు తెలియదండి. నిజంగా కవిత గారు, మీకు వ్యక్తిగతంగానే కాదు, నిజంగా ఇటు బుల్లితెరకు, టీవీ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. నిజంగా ఇది పెద్ద విషాదం అని చెప్పాలి. థ్యాంక్ యూ. అభిరుచి కలిగిన వ్యక్తిని, అంటే అభిరుచి అంటే ఆయనకి ఒక టేస్ట్ ఉందండి, ఒక ఫ్లేవర్ ఉందండి. అందరూ
ఛానల్స్ పెట్టచ్చు, అందరూ సినిమాలు తీయచ్చు, అందరూ స్టూడియో కట్టచ్చు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఒక అభిరుచి